ఫ్రెండ్స్, మనం ఈ వీడియో ద్వారా అణుపాటవ పరీక్షలు ఏ ఏ దేశం నిర్వహించాయి, ఎక్కడెక్కడ నిర్వహించాయి, అందులో భారతదేశం ఎప్పుడు నిర్వహించింది, ఎందుకు నిర్వహించవలసి వచ్చింది, దాంట్లో ఏమేమి వాడారు అనేది మనం వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం. అణుపాటవ పరీక్షలు ఒక దేశం తన అణుశక్తి సామర్థ్యాన్ని పరీక్షించి నిరూపించుకోవడానికి ఇటువంటి పరీక్షలు నిర్వహిస్తారు. ప్రపంచంలో మొదటగా ఈ పరీక్షలు నిర్వహించిన దేశం అమెరికా. 1945లోనే ఈ పరీక్ష నిర్వహించింది. ఆసియాలో మొదటగా ఈ పరీక్షలు నిర్వహించిన దేశం చైనా. 1964లో నిర్వహించింది. భారత్లో మొదటగా ఈ అణు పరీక్షలు నిర్వహించిన సంవత్సరం 1974. చూడండి ఫ్రెండ్స్, అమెరికా 1945లో నెవాడా ప్రాంతంలో నిర్వహించింది. అదేవిధంగా తర్వాత రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా. భారత్ 6వ స్థానంలో, భారత్ 6వ దేశం. ఈ 5 దేశాలు యుఎన్ఓ భద్రతా మండలి దేశాలు. తర్వాత 6వ దేశం భారత్. తర్వాత నెక్స్ట్ పాకిస్తాన్, నార్త్ కొరియా, ఇరాన్ 2012 సంవత్సరంలో మొదటిసారిగా అణు పరీక్షలు నిర్వహించింది. భారత్ 2 సందర్భాల్లో మొత్తం 6 సార్లు ఈ పరీక్ష నిర్వహించడం అనేది. 1974లో ఒకసారి, 1998లో 5 సార్లు నిర్వహించడం జరిగింది. మొత్తంగా 2 సందర్భాల్లో 6 సార్లు ఈ అణు పరీక్షలు నిర్వహించడం జరిగింది. (1974) మే 18. 2024 మే 18, అంటే సుమారు 50 సంవత్సరాలు గడించింది. భారతదేశ చరిత్రలో ఇది చిరస్థాయిగా నిలిచిపోయే రోజు. ప్రపంచ యవనికపై మన దేశం సాంకేతిక సత్తా చాటిన రోజు. యుద్ధోన్మాదంతో రగిలిపోతున్న పొరుగు దేశాలకు గట్టి సందేశం పంపిన రోజు. 50 ఏళ్ల కిందట 1974 మే 18న భారత్ తన తొలి అణు పరీక్ష నిర్వహించింది. తద్వారా ఆ సత్తా చాటిన అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల సరసన సగర్వంగా నిలిచింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేని దేశం అణు పరీక్ష నిర్వహించడం అదే మొదటిసారి. ఇందాక చూసిన విధంగా అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా తర్వాత 74లో ఇండియా 6వ దేశంగా అణు పరీక్ష నిర్వహించింది. దీనిపైన అగ్గి మీద గుగ్గిలమైన కొన్ని అగ్రరాజ్యాలు ఆంక్షలతో పాటు అక్కసు వెళ్ళగక్కాయి. అయినా మన దేశం నిలదొక్కుంది. సాంకేతిక పురోగతిలో ముందడుగు వేసింది. అణ్వస్త్రాల అభివృద్ధి అసలు ఎందుకు నిర్వహించవలసి వచ్చింది అనే కారణం తెలుసుకుందాం. భారత్ అణు పరీక్షకు పూనుకోవడానికి బలమైన కారణాలు ఉన్నాయి. 1962లో మన దేశంపై చైనా దురాక్రమణకు పాల్పడింది. అక్షయ్ చిన్ ప్రాంతాన్ని ఆక్రమించింది. 1964లో అణ్వస్త్రాన్ని పరీక్షించింది. ఇది భారత్ను ఆందోళనకు గురి చేసింది. ఇప్పటికే సాంప్రదాయ ఆయుధాల విషయంలో మనకన్నా పైచేయి సాధించిన ప్రత్యర్థి అణ్వస్త్రం విషయంలోనూ ముందంజలో ఉన్నట్లు గుర్తించింది. ఇటుపక్క పాకిస్తాన్ రూపంలోనూ మరో శత్రు దేశం భారత్కు ఉంది. 1965 నాటికి ఆ దేశంతో 2 యుద్ధాలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యర్థులకు ధీటుగా రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకొని జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవాలన్నది లక్ష్యం. దీన్ని సాధించే దిశగా అణ్వస్త్రాల అభివృద్ధి కీలక అడుగు. మన దేశం ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చింది. 1971 డిసెంబర్లో భారత్, పాక్
యుద్ధం జరుగుతున్న సమయంలో మన దేశాన్ని బెదిరించడానికి అమెరికా తన విమాన వాహక నౌక యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ను బంగాళాఖాతంలోకి పంపింది. దీనికి స్పందనగా సోవియట్ యూనియన్ అణు పరీక్షలు కలిగిన ఒక జలాంతర్గామిని మోహరించింది. దీంతో అమెరికా యుద్ధ నౌక అక్కడి నుంచి వైదొలిగింది. ఈ పరిణామంతో అణ్వస్త్రాలు, బాలిస్టిక్ క్షిపణుల సత్తా గురించి నాటి ప్రధాని ఇందిరాగాంధీకి అవగతమైంది. భారత్ అణు ప్రస్థానం 1944లో హోమీ జహంగీర్ బాబా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ టీఐఎఫ్ఆర్ను ఏర్పాటు చేయడంతో భారత్ అణు కార్యక్రమానికి పునాదులు పడ్డాయి. స్వతంత్రం వచ్చాక అణు పరిశోధనలకు నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ లాంఛనంగా అనుమతి ఇచ్చారు. శాంతియుత కార్యక్రమాలకే వాటిని పరిమితం చేయాలన్నారు. బాబా నేతృత్వంలో క్రమంగా అణ్వాయుధ రూపకల్పన వైపు అడుగులు పడ్డాయి. 1954 నుంచి 59 మధ్య ఈ పరిశోధన ఊపందుకుంది. బాబా మరణం తర్వాత అణ్వస్త్ర పరిశోధన కార్యక్రమాన్ని భౌతిక శాస్త్రవేత్త రాజా రామన్న పర్యవేక్షించారు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని అయ్యాక భౌతిక శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ను అణు కార్యక్రమానికి అధిపతిగా నియమించారు. అయితే గాంధీ సిద్ధాంతాలకు కట్టుబడ్డ శాస్త్రి ఈ ప్రాజెక్టును శాంతియుత అవసరాలకే పరిమితం చేశారు. 1966లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాక అణు కార్యక్రమంలో జోరు పెరిగింది. అణు సాధనాన్ని రూపొందించి పరీక్షకు సిద్ధం చేయడానికి బాబా అణు పరిశోధన కేంద్రానికి బార్క్కి 1972 సెప్టెంబర్ 7న ఇందిరాగాంధీ అనుమతినిచ్చారు. అమలు అణు పరీక్షకు ప్రభుత్వం పచ్చజెండా ఊపాక దాన్ని సాకారం చేయడానికి 2 ఏళ్ల పాటు పరిశోధకులు కసరత్తు చేశారు. పరీక్ష సాధనం ఇది అణు విచ్ఛిత్తి సాధనం. దీని సామర్థ్యం 12 నుంచి 13 కిలోటన్నులు. జపాన్లోని హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు సామర్థ్యం దాదాపు 15 కిలోటన్నులు. పాలు పంచుకున్న శాస్త్రవేత్తలు బార్క్ డైరెక్టర్ హోదాలో రాజా రామన్న నేతృత్వంలో పీకే అయ్యంగార్, రాజా గోపాల చిదంబరం తదితరులతో కూడిన 75 మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల బృందం ఈ బాంబు రూపకల్పన పరీక్షలో పాలుపంచుకుంది. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కూడా అందులో ఉన్నారు. అణుబాంబుకు మీటను ప్రణబ్ దస్తిదార్ రూపొందించారు. ఈ అణుబాంబులో వాడిన ఆయుధ గ్రేడ్ ప్లూటోనియం అభివృద్ధిలో రసాయన ఇంజనీరు హోమీ సేత్నా కీలక పాత్ర పోషించారు. రాజస్థాన్లోని థార్ ఎడారిలో ఉన్న పోఖ్రాన్ అనే మారుమూల ప్రదేశాన్ని ఈ పరీక్ష కోసం ఎంచుకున్నారు. 1974 మే 18న ఉదయం 8 గంటలకు అణు పరీక్ష జరిగింది. ప్రణబ్ దస్తిదార్ మీట నొక్కి ఈ స్ఫోటనాన్ని నిర్వహించారు. ఈ పరీక్ష దిగ్విజయంగా సాగింది. వాతావరణంలో ఎలాంటి రేడియోధార్మికత కనిపించలేదు. పరీక్ష విజయవంతమైన విషయాన్ని బుద్ధుడు ఎట్టకేలకు నవ్వాడు అనే సంకేతనామం ద్వారా ఫోన్లో ఇందిరకు రాజా రామన్న తెలియజేశారు. ప్రపంచాన్ని అణ్వస్త్ర సహిత మరియు రహిత దేశాలుగా విభజించిన అణు వ్యాప్తి నిరోధక చట్టం ఎన్పిటి ఖరారైన 6 ఏళ్ల తర్వాత మన దేశం ఈ పరీక్ష నిర్వహించింది. ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ. ఈ అణు పరీక్షకు ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అని పేరు పెట్టారు. బుద్ధ జయంతి కూడా అదే రోజు కావడంతో ఈ పేరు ఖరారు చేశారు. విదేశీ వ్యవహారాల శాఖ మాత్రం దీన్ని పోఖ్రాన్ 1గా నామకరణం చేసింది. ప్రపంచ దేశాల్లో ఆగ్రహ ఆవేశాలను చల్లార్చడానికి ఈ పరీక్షను శాంతియుత అణుస్ఫోటంగా ఇందిరా అభివర్ణించారు. ఈ పరీక్షలో ఉపయోగించిన ప్లూటోనియంను సైరస్ రీసెర్చ్ రియాక్టర్ కెనడా సహాయంతో నుండి సృష్టించగా భారజలాన్ని అమెరికా సరఫరా చేసింది. ఈ పరీక్షకు కెనడా, అమెరికాలు వ్యతిరేకంగా స్పందించాయి. దాదాపుగా అన్ని దేశాలు భారత్ అణు పరీక్షను ఖండించాయి. కెనడా ఇండియాలో నిర్మిస్తున్న 2 అణు రియాక్టర్లను సహాయాన్ని నిలిపివేసింది. కెనడా ఇండియాలో నిర్మిస్తున్న 2
2 రియాక్టర్లకు అణు సహాయాన్ని నిలిపివేసింది. ఈ సమయంలో భారత ప్రధాని ఇందిరాగాంధీ, భారత రాష్ట్రపతి వివి గిరి, భారత రక్షణ మంత్రి జగ్జీవన్ రామ్, భారత అణుశక్తి కమిషన్ చైర్మన్ ఓమి సత్నా ఈ పరీక్షను జరపడం వల్ల కెనడా దేశంతో పాటు అమెరికా కూడా భారత్కు అందించే సాయాన్ని నిలిపివేసింది, ఆంక్షలు విధించింది. మన అణు పరీక్షలకు స్పందనగా అణు సరఫరాదారుల కూటమి ఎన్ఎస్జి ఏర్పాటైంది. చూడండి, మన అణు పరీక్షలకు స్పందనగా అణు సరఫరాదారుల కూటమి ఎన్ఎస్జి ఏర్పాటైంది. అణు సంబంధిత పదార్థాలు, యంత్రాల ఎగుమతులను నియంత్రించడం దీని ఉద్దేశం. తర్వాత ఆపరేషన్ శక్తి 98 పోఖ్రాన్ 2 ఇది 2వ అణుపాటవ పరీక్ష యొక్క కోడ్ నేమ్. దీనిని కూడా రాజస్థాన్ పోఖ్రాన్లో 1998 మే 11న మరియు 13న నిర్వహించారు. కావున మే 11న జాతీయ టెక్నాలజీ దినంగా జరుపుకుంటున్నాం. 2024 థీమ్ ఇండిజినియస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్. దీనిలో భాగంగా నిర్వహించిన 5 పరీక్షలను శక్తి 1-5 డిఆర్డిఓ మరియు ఇస్రో వారు రూపొందించిన సూపర్ కంప్యూటర్ సహాయంతో నిర్వహించారు. ఈ 5 పరీక్షలలో 1 థర్మోన్యూక్లియర్ డివైస్, 1 ఫిషన్ డివైస్, 3 సబ్ కిలోటన్ న్యూక్లియర్ డివైస్. ఈ సమయంలో భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, రాష్ట్రపతి కేఆర్ నారాయణ్, రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్, భారత అణుశక్తి కమిషన్ చైర్మన్ ఆర్ చిదంబరం పై పరీక్షలు నిర్వహించిన దేశాల జాబితాలో భారత్ 6వ దేశంగా అవతరించింది మరియు హైడ్రోజన్ బాంబు తయారు చేసే సామర్థ్యం భారతదేశానికి లభించింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.